షలోం. ప్రార్థన. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సృష్టికర్త, అనుదినము వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడాని ప్రతి గానములతో పొగడబడుచున్న యావే మీ ఘనమైన నామముకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి సాయమేమందు మీ జ్ఞానమును తండ్రి అభిలషించుకోవడానికి, నేర్చుకోవడానికి మాకు ఇటు సమయాన్ని అనుకూల సమయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మన బలపరిచి ఈ మార్గంలో నిలవడానికి శక్తిని, సహాయం మాకు అనుగ్రహించమని ఈ మామూలు మా రక్షకుడు మర్చిపోయిన నజరేయుడిని ఆశ్రమస్యం అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వచనం. ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. ఒక వేదికను చేయమన్నట్లుగా మరి ఈ అధ్యాయంలో చూస్తున్నాము. అది కూడా తుమ్మకర్రతో చేసి దానిని మరి ధూపం వేయటానికి ఎక్కడ ఉంచాలండి? ధూపం వేయటానికి ఈ యొక్క వేదికను చేసి ఎక్కడ ఉంచాలంటే సాక్షపు మందసం యొద్ద నుండి అడ్డుతెర ఎదుట, సాక్షపు మందసము వద్ద నుండి అడ్డుతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట, శాసనముల మీది కరుణాపీఠము ఎదుట దాన్ని ఉంచాలి. అలా ఉంచి ఉదయము సాయంకాలము ప్రదీపములు వెలిగించే ముందు ఈ యొక్క పరిమళ ద్రవ్యముల ధూపము వేయాలి. ఉదయము సాయంకాలమున పరిమళ ధూప ద్రవ్యములు వేయాలని హషేం వారు సెలవిస్తూ ఉన్నారు. ఇది తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ ధూపం వేయటం అనేది ఉదయము సాయంకాలం ఆ మందిరం యొద్ద మరి తరతరములకు కట్టడ అని మనకు ఈ యొక్క లేఖనముల ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే విధముగా అనుదినము మనము ధూపము వేయాలి, ఉదయం సాయంకాలము. అప్పుడు ఆ ధూపము వేయాలి, పరిమళ ద్రవ్య ధూపం వేయాలి. ఆ పరిమళ ద్రవ్య ధూపము వచ్చే విధముగా మన యొక్క ప్రవర్తనను మార్చుకొని మన హృదయాంతరంగమందు నుంచి మనము నోటితో మరియు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు ఆయనకు పైన సువాసనగా ఆ పరిమళ ధూప ద్రవ్యము మరి ఆయన వద్దకు వెళుతుంది. కాబట్టి ఈనాటి కాలంలో ఈ విధంగా చేయాలని మరి హషేం వారు, యావే వారు ఈ దినం మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్.